ఈ నెల డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు, డిసెంబర్ 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారికి సద్వినియోగం చేసుకునేలా వీడియో ద్వారా తెలపడానికి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు గురువారం మధ్యాహ్నం పాత్రికేయుల సమావేశం నిర్వహించి పలు వివరాలను జేసీ శుభం బన్సల్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి అంటే డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు మనకి రెవెన్యూ సదస్సులు చేయబోతున్నాము. మనకి చివరిగా 2017లో జరిగినట్టు 2017లో ఈ రెవెన్యూ సదస్సులు జరిగినట్టున్నాయి. సుమారుగా దగ్గర 8.5 సంవత్సరాల తర్వాత మరొకసారి దీన్ని రెవెన్యూ సదస్సుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున టేకప్ చేయమని అందరికీ ఆదేశాలు ఇచ్చున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమంటే రాత్రి తయారు చేయడం జరిగింది. వీటిల్లో అందరూ పాల్పంచుకోవాలి. మరి ముఖ్యంగా అధికార యంత్రాంగం పక్కన పెడితే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పాల్పంచుకొని ఆ రెవెన్యూ సదస్సులో ఆ ఊళ్ళో పాల్పంచుకొని గ్రామ సభ ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇటువంటి సేవల కన్నా రెవెన్యూ సేవలన్నిటికీ కూడా ఇది వాడుకొని ఆ రోజుకి ఉచితం. ఇది ఆల్రెడీ జీవో కూడా దీనికి సంబంధించి జీవో కదా మెమో కూడా ఇచ్చున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. ఆ రోజు ఇది ఒకటి వాడుకుంటే రైతు కోట పెట్టేసినప్పుడు బ్రహ్మాండంగా అయిపోయింది. ఆనాడు బెనిఫిట్ ఇవ్వాలంటే వాళ్ళు తీసుకొచ్చి ఛార్జీలు పెట్టి రాజు పెట్టి మీకు ఇచ్చేయండి కన్నా దగ్గర పోయి ఇచ్చేస్తారని అనుకోవడం. అలాంటిది కూడా ఆ గౌరవమైనటువంటి నాయకులు గుర్తించుకోవాలి. ఎవరు అనుభవం ఉందో వాళ్ళకి ఇచ్చి, కాకపోతే ఇంకెక్కడైనా భూమి ఉంటే ఆ దళిత సోదరులు కానీ ఎస్టీలు కానీ ఇవ్వండి, తప్పు లేదు. ఎవరైతే భూమి అనుభవించుకుంటున్నారో వాళ్ళకి చెందాలా. అప్పుడే మనం కూడా న్యాయం చేసిన అవుతుంది, లేకపోతే ఇబ్బంది పడతాం. వచ్చి ఇది మాదేమి చేస్తున్నాం అంటే కొత్తగా జిల్లా ఎవరంటే కూడా లేదు అడ్మినిస్ట్రేషన్ అన్నారు. గత ఎప్పుడో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసుకుంటున్న చాలా మంది ఉన్నారు. అలాంటివి కూడా డెసిషన్ తీసుకొని మనం మోడల్లో తీసి ఇవ్వడమా లేదా అది ఫారెస్ట్లో ఉందా రెవెన్యూలో ఉందా కూడా వెరిఫై చేయాలి. ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని మీరు చెప్పినట్టు చిన్న చిన్న సమస్యల్ని అక్కడే పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయండి. ల్యాండ్ మీద ఒకరు ఉంటారు, పట్టా ఒక పేరుతో ఉంటుంది. పట్టాల పాస్బుక్ ఇవ్వాలా, ల్యాండ్ ఉండే వాళ్ళకి ఇవ్వాలా అనేది కూడా డిసైడ్ చేయాలి. చాలా ఉన్నాయి. సార్ యాక్చువల్గా మా కాన్స్టిట్యున్సీలో కూడా మేజర్గా వచ్చే క్లియరెన్స్ ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్.